గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు పీక్స్ కు చేరాయి. కోడి పందాల బరులు కిటకిటలాడుతున్నాయి. పందాల రాయిళ్లు మహిళలు, పిల్లలు, యువకులు గుండాట్లాడుతున్నారు. కోడి పందాల బరుల దగ్గర నుంచి కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఏవైతే కోడి పందాలు ఎక్కడికెక్కడికి బరులు వేసి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాలో ప్రత్యేకత ఏంటి అనే విధంగా కూడా పూర్తిగా ఎక్కడికక్కడికి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. మొదటి రోజు భోగి పండుగ రోజు, తొలి రోజు కొంత మాత్రం పందాలు తక్కువ ఉన్నప్పటికీ పెద్ద పండుగ రోజు నుంచి కూడా కోట్ల రూపాయలు చేతులు మారినవేనని చెప్పొచ్చు. ఈ రోజు ఏవైతే మకర సంక్రాంతి అంటే ఏవైతే కనుమ పండుగ రోజు కావడంతో ఈ రోజు ఎక్కడికెక్కడికి పండుగ చివరాకు రోజు కావడంతో ఎక్కడికెక్కడికైతే ఏవైతే ఈ కోడి పందాలు బర్రెల వద్ద అయితే పూర్తిగా వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే గుండాటి ధర అయితే కూడా ఎంతో మంది ప్రజానికం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైనా ఈ కోడి పందాలు నిర్వహించినప్పుడు ఈ కోడి పందాలు బర్రెల వద్ద ఏవైతే మహిళలు సైతం కూడా మేము ఆడతామంటూ మహిళలు కూడా ఇక్కడ పాల్గొనే పరిస్థితి కనపని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కోడి పందాలు 3 రోజులు బరులు ఉన్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా భద్రతా చర్యలు చేపడతామని చెప్పి ఒక పక్క పోలీసు వర్గాలు చెప్తున్నప్పటికీ ఎక్కడైనా ఎవరైనా స్థల యజమానులు కూడా వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి ఓ పక్క పోలీసులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే అయినప్పటికీ కూడా 3 రోజులు సంక్రాంతి సంబరాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆడితేస్తామని చెప్తారు. అయితే కాకినాడ జిల్లాలో ఏవైతే కోళ్ల బర్రెల వద్ద అయితే ఇప్పటికే కూడా మహిళలు సైతం కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. అయితే మహిళలు మేము కూడా కోడి పందాలు చూస్తాము, కోడి పందాలు అయితే గుండాట్లు ఆడతామని చెప్పి ఇక్కడ చెప్పే పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ 3 రోజుల పాటు ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా, కోనసీమ 3 జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే ఇంచుమించు 100 కోట్ల రూపాయలు అయితే చేతులు మారే అవకాశం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడికి బరువులు సిద్ధం చేసి కూటమి నాయకులంతా కూడా ఈ ప్రజాప్రతినిధుల అన్నదారులతో కూడా ఎక్కడికక్కడ బరువులు సిద్ధం చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పక్క కాకినాడ ఏవైతే డిప్యూటీ సీఎం బాధ్యత వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ప్రతిపాడు, పెద్దాపురం, తుని ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా పందాలు వేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక పక్క పందెం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన అతిథులకు కూడా పూర్తిగా కూడా భోజన సదుపాయం చేసే పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ జిల్లాలో ఉన్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా ఈ కోడి పందాల బరుల వద్ద అయితే వేలాది మంది వచ్చి వీక్షించే పరిస్థితి చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ ఈ కోడి పందాల బరుల వద్ద కూడా క్లియర్ గా చూడొచ్చు విజువల్స్. మహిళలు సైతం కూడా ఈ కోడి పందాల బరులు ఖచ్చితంగా మేము కోడి పందాలు చూస్తాము, వీక్షిస్తామని చెప్పి మహిళలు సైతం కూడా ఈ కోడి పందాల బరుల ధర వచ్చే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్న ఈ కోడి పందాలకు సంబంధించి ఈ కోడి పందాలు ఆచారమే తప్ప ఇది జోదం కాదని చెప్పి ఓ పక్క పందెం చెప్పే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ 3 రోజుల పాటు నిర్వహించే ఈ కోడి పందాలు ఖచ్చితంగా మేము ఆడతాము, చూస్తామని చెప్పి ఓ పక్క పందెం అలాగే వీక్షకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆచార ప్రకారంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే ఎక్కడైనా కోడి పందాలు నిర్వహించారంటే ఈ కోడి పందాల దగ్గర యువకులు, పురుషుల వరకే పరిమితం అయ్యారు. కానీ ఈసారి ఖచ్చితంగా చిన్నపిల్లలు అలాగే మహిళలు సైతం కూడా ఇకంతా కూడా కోడి పందాలు చూడడానికి అలాగే ఈ గుండాట ఆడడానికి కూడా వచ్చే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ వచ్చిన అతిథులకు ప్రధానంగా చూసుకుంటే వచ్చిన అతిథులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా భోజన సదుపాయాలు కూడా చేసే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన వారికి ఒక పక్క మంచినీరు, గ్లూకోజ్ అలాగే పూర్తిగా భోజన సదుపాయాలు కూడా చేసే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. అయితే చూడొచ్చు క్లియర్ గా విజువల్స్ ఏవైతే ఈ గుండాకి సంబంధించి ఎంతో మంది అంటే ముఖ్యంగా చూసుకుంటే యువకులు ఇక్కడ గుండాకి సంబంధించి వందల నుంచి వేల రూపాయల వరకు ఈ గుండాట్లు ఆడుతూ రోజు మొత్తంలో లక్షలాది రూపాయలు ఏవైతే బర్రెల వద్ద అయితే చేతులు మారే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. క్లియర్ గా విజువల్ చూడొచ్చు. ఏవైతే ఈ గుండాడి బర్రెల వద్ద ఎంతో మంది యువకులు, ఓ పక్క యువకులు, మహిళలు కూడా ఇక్కడ ఈ బర్రెల వద్ద 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పందెం కాసే పరిస్థితి కనబడి చెప్పుకోవచ్చు. క్లియర్ గా ఈ విజువల్స్ చూడొచ్చు. ఏవైతే ఈ కోడి పందాల బర్రెల వద్ద 1, 2, 3, 4 ఈ సంఖ్యలు ఏవైతున్నాయో ఈ 6 నంబర్లు ఏవైతున్నా 6 నంబర్ల దగ్గర కూడా అంటే ఒక్కొక్క నంబర్ దగ్గర వీళ్ళు అంటే డబ్బులు వేసి వచ్చిన సంఖ్య ఏవైతుందో సంఖ్యపై వారికి ఎవరైతే పందెం కాసిన పందెం వాళ్ళకి అయితే డబ్బులు ఇచ్చే పరిస్థితి కనబడి చెప్పుకోవచ్చు. ఈ కోడి పందాల బెర్రెల వద్ద అంటే ఈ 3 రోజుల పాటు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో కూడా మేము సరదాగా గుండాట్లు ఆడతాము అని చెప్పి ఓ పక్కన యువకులు, మహిళలు కూడా పాల్గొనే పరిస్థితి కనబడి చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ గుండాట
చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల ప్రాంతం సంబంధించి చూడొచ్చు క్లియర్ గా. అంటే ఈ నంబర్ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంఖ్యల్లో కూడా గుండాడ వద్ద కూడా ఆడే పత్రిక అమ్మని చెప్పి చిన్నపిల్లల నుంచి పెద్దవారు మహిళలు కూడా పూర్తిగా పాల్గొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కలగకుండా కూడా ఎవరైతే నిర్వాహకులు అయితే పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానం చూసుకుంటే ఈ లక్షలాది రూపాయలు మద్యం ఓ పక్క, మరో పక్క ఈ కోట్ల రూపాయలు ఓ పక్క గుండాడ దగ్గర, అలాగే కోడి పందాల దగ్గర చేతులు మారే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ కాకినాడ సంబంధించి ఈ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చుట్టుపక్కల ప్రాంతం వారంతా కూడా ఈ కోడి పందాల్లో పాల్గొని ఏదైతే ఈ 3 రోజుల పాటు నిర్వహించే కోడి పందాల్లో ఖచ్చితంగా మేము తీరుతామని చెప్పి ఓ పక్క అయితే పందులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే 3 రోజుల పాటు ఏవైతే కోడి పందాలు ఒక పక్క, మరో పక్క గుండాడ బరుల వద్ద కూడా వందలాది మంది ఇక్కడ యువకులు చేరుకుని ఇలా లక్షలాది రూపాయలు చేతులు మారే పరిస్థితి కనబడి చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ కోనసీమ జిల్లా ఏదైతే రామచంద్రపురం సంబంధించి ఎవరైతే బాయిలర్స్ లేబర్ మినిస్టర్ గా ఉన్న వాసిశెట్టి సుభాష్, మరో పక్క ప్రభుత్వ విప్పుగా ఉన్న ముమ్మడివారి నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, వీళ్ళంతా కూడా మురమల నియోజకవర్గంలో కూడా వందలాది అక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వందలాది బరులు వేసి, ముఖ్యంగా చూసుకుంటే ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో ఒక పక్క సినిమాకి సంబంధించి సినిమా నిర్మాతలు కానీ, లేకపోతే కొంతమంది ఎవరైతే బాగా డబ్బున్న భిక్షాటన జరుగుతున్న వారంతా కూడా ఇక్కడికే ఏవైతే మురమలలో ఏర్పాటు చేసిన బరులు చేరుకుని కూడా వేలాది రూపాయల నుంచి లక్షలాది రూపాయలు కూడా గుండ్లాట్లాడే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూడొచ్చు క్లియర్ విజువల్స్ ఏవైతే ఈ బరుల వద్ద కూడా మహిళలు కూడా మేము సైతం అంటూ కూడా ఈ మహిళలు బరుల దగ్గర కూడా వచ్చే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే ఈ కోడి పందాల బెరులు ఏవైతే ఉన్నాయో ఈ బెరుల వద్ద కొంతమంది ఎవరైతే యువకులు కానీ పురుషులు కానీ వచ్చేవారు. కానీ ఈసారి చూసుకుంటే ఖచ్చితంగా మేము ఈ 3 రోజుల పాటు నిర్వహించే ఈ కోడి పందాలు ఏవైతే ఉన్నాయో కోడి పందాలు ఖచ్చితంగా తీరుతాము. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం తప్ప ఎటువంటి ఇది లేదని చెప్పి ఒక పక్క ఎవరైతే పందురాలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 3 రోజుల పాటు నిర్వహించే కోడి పందాలు ఏవైతే ఉన్నాయో ఈ కోడి పందాలు అంగరంగ వైభవంగా ముస్తాబులు చేస్తూ వచ్చిన అతిథులకు ఎటువంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా ఒక పక్క మంచినీరు సదుపాయం, గ్లూకోజ్, అలాగే భోజన సదుపాయం కూడా ఏర్పడే పరిస్థితి కనబడి చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 రోజులు గోదావరి జిల్లాలు అంటే ఏంటి, గోదావరి జిల్లాల మర్యాదలు అంటే ఏంటంటే దానిపైతే కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ గుండాడ దగ్గర కూడా వేలాది రూపాయలు కూడా చేతులు మారి లక్షలాది రూపాయలు చేతులు మారే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక పక్క కాకినాడ జిల్లా, అలాగే రాజమహేంద్రవరం, కోనసీమ, ఈ 3 జిల్లాలకు సంబంధించి ఈ గోదావరి జిల్లాలో ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 జిల్లాల్లో కూడా కోట్లాది రూపాయలు మారే అవకాశం అని చెప్పి ఇప్పటికే విశ్లేషణ భావిస్తే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వేలాది రూపాయల నుంచి లక్షలాది రూపాయలు అయితే మాత్రం చేతులు మారే అవకాశం అని చెప్పి చెప్పవచ్చు. బిందు. రైట్, థ్యాంక్ యూ.